వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. నేను మీ ప్రియ. ఈ రోజు మనతో ట్రెండింగ్ న్యూస్ డిస్కస్ చేయడానికి దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు, సినీ క్రిటిక్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈయన ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ చేసి ట్రెండింగ్లోనే ఉంటారు. సో ఆయన లేటెస్ట్ మూవీ వ్యూహం ఏపీ పాలిటిక్స్ని ఆధారంగా తీసుకుని ఈ మూవీ తెరకెక్కిస్తున్నానని ఆయన ముందే చెప్పారు. ఈ మూవీ విషయాలు మాట్లాడడానికి రీసెంట్గా జగన్ గారిని కూడా కలిశారనమాట. అయితే దీని టీజర్ జూన్ 24 11 AM రిలీజ్ చేస్తున్నట్టుగా ట్వీట్ చేశారనమాట. దీని గురించి మీరేమంటారు అసలు? యాక్చువల్లీ ఎవ్రీ టైమ్ ఎలక్షన్స్కి ముందు ఈయన ఒక సెటైరికల్ మూవీస్ తీయడం అనేది రెగ్యులర్గా వస్తుంది. లాస్ట్ టైం కూడా మనం లక్ష్మీ ఎన్టీఆర్ చూసుకున్నాం. అదొక డిఫరెంట్ జానర్. దాంట్లో చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడు అనేది చూపిద్దామనేసి అనుకున్నాడు. నెక్స్ట్ అఫ్కోర్స్ అది పోట్రే అయింది కూడా. నెక్స్ట్ అలాగే కమ్మరాజ్యంలో కడప బిడ్డలు కడప రెడ్లు అనేది మూవీ వచ్చింది. తర్వాత కమ్మ ఇవన్నీ మాకు కొంచెం వివాదాస్పదం అవుతున్నాయని చెప్పేసరికి అమ్మ రాజ్యంలో కడప రెడ్లు అన్నారు. అఫ్కోర్స్ అది కొంచెం కట్ చేసినప్పటికీ సెన్సార్ ఏదో రకంగా మూవీ అయితే రిలీజ్ చేసేసారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారి పోలికలతో కానీ, ఈవెన్ బ్రాహ్మిణి పోలికలతో కానీ, కేఏ పాల్ పోలికలతో కానీ, ఇంకా లోకేష్ పోలికలతో కానీ, అండ్ మేజర్ జగన్ గారి పోలికలతో కానీ, యాజ్ యూజువల్గా అందరినీ జిరాక్స్ కాపీ లాగా డిటో దించారు. చాలామందికి అసలు అర్థం కాదు, అసలు నిజంగా చంద్రబాబు నాయుడే నటిస్తున్నాడా దీంట్లో, అదేంటి అలా ఇలా చేశాడు అని చెప్పేసి ఎక్కడి నుంచో మొత్తానికి అయితే తీసుకొచ్చాడు. ఇప్పుడైతే వ్యూహం మూవీలో కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ చూడొచ్చు అంటారు. అజ్మల్ ఎవరైతే మన కమ్మరాజ్యంలో కడప రెడ్లు దాంట్లో జగన్ గారి పాత్ర వేశారో సేమ్ ఆయన్ని దీంట్లో కూడా చేస్తున్నాడు. అండ్ అలాగే ఇందులో భారతి గారి ఫేస్, అందరి మొహాలు రివీల్ అవుతూ వచ్చాయి. యాజ్ యూజువల్ అదేంటో నిజంగా ఇలాగే ఉన్నారేమో ఇట్లాగే ఉంటారేమో వీళ్ళు అన్నట్టుగా అచ్చుగుద్దినట్టు దించడం అనేది వర్మ గారికి వెన్నతో పెట్టిన విద్య. మనకు చాలా సార్లు ఒక పదం వాడుతూ ఉంటాం, అచ్చుగుద్దినట్టు అని చెప్పేసి. అంటే అచ్చుగుద్దినట్లు అంటే యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నట్టు అని. మనుషులు నిజంగా 7 ఉంటారు అంటారు మామూలుగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఆ 7 కనీసం 6 నేను పట్టుకొచ్చి ఇక్కడ పెడతాడు అనమాట. అంత టాలెంటెడ్. ఎక్కడి నుంచి తెస్తాడో ఎలా తెస్తాడో ఎవరికి తెలియదు. మనం చూసుకుంటే వీరప్పను నిజంగా వీరప్పనే షూట్ చేస్తున్నాడేమో అని చెప్పేసి అనిపించింది. అసలు అలాగే యాజ్ ఇట్ ఈస్ దించేశాడు. ఆయన కూడా ఒక స్టేజ్ ఆర్టిస్ట్ కాబట్టి చాలా బాగా చేశాడు. సరే, దీంట్లో అజ్మల్ ఆల్రెడీ హీఈస్ ఆల్సో గుడ్ థియేటర్ ఆర్టిస్ట్, మంచి యాక్టర్, తను కూడా బాగా చేస్తున్నాడు. అండ్ అలాగే మిగతా క్యారెక్టర్స్ కూడా అడప వేయించారు. లుక్స్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ దించుతాడు. ఇంకోటి మొన్న అమృత ప్రణయ్ కథ వచ్చినప్పుడు కూడా సేమ్ అలాగే ఆ అమ్మాయి అలాగే ఉంటుందా, అసలు వాళ్ళ డాడ్ అలాగే ఉంటాడా అన్నట్లుగా అది తీసుకొచ్చారు. ఆ ప్రణయ్ అలాగే ఉంటాడా అన్నట్టు యాజ్ ఇట్ ఈజ్. ఇంకా అంతకుముందు వంగవీటి అన్న రక్త చరిత్ర అంటే ఫుల్ కమర్షియల్ చేశారు కాబట్టి దాంట్లో, బట్ అయినప్పటికీ కూడా మ్యాక్సిమం లుక్స్ అలా తీసుకొచ్చాడు. సో ఈ విధంగా తీయడం అనేది రామ్ గోపాల్ వర్మ గారికి వెన్నతో పెట్టిన విద్య. ఇట్లా అచ్చుగుద్దినట్టు తీయడం. అట్లా ఇప్పుడు వ్యూహం, శపథం, శాసనం వచ్చేసరికి అందరికి ఒక టైప్ ఆఫ్ క్యూరియాసిటీ పెరిగిపోయింది. అరే దీంట్లో ఈసారి ఏముంటుంది. మొన్న పిక్స్ రిలీజ్ చేశాడు. ఆ పిక్స్ రిలీజ్ చేసినప్పుడు కూడా అంటే దానికి మనకు కథ ఎలా అర్థమవుతుందంటే, స్టార్టింగ్ మన జగన్ గారి ప్రస్థానం అంటే జైలు నుంచి వచ్చిన తర్వాత ఎలక్షన్కి ముందు అప్పుడు కాంగ్రెస్ నుంచి జగన్కి ఆఫర్ రావడం, ఆయన తిరస్కరించడం, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే వైఎస్ వివేక హత్య కేసు కానివ్వండి, అండ్ అలాగే నెక్స్ట్ ఆయన తర్వాత సీఎం అయిన తర్వాత ఏం చేశారు, ఏం జరిగింది, ఇట్లాంటివన్నీ కూడా. అండ్ దీంట్లో పవన్ కళ్యాణ్ గారి పాత్రలు ఉంటాయని, అండ్ అలాగే వేరే కొత్త క్యారెక్టర్స్ ఇప్పటివరకు మనం చూడని వాళ్ళని కూడా దీంట్లో చూడబోతున్నాం అని చెప్పేసి కూడా న్యూస్ ఉంది. సో ఈ రకంగా చూసుకుంటే ఇది మాత్రం మళ్ళీ మంచి సెన్సేషన్ అయ్యే ఛాన్స్ అయితే 100% కనబడుతుంది. ఇప్పుడు దానికి సంబంధించి ఒక పోస్టర్ చిన్న రిలీజ్ చేశాడు. వ్యూహం టైటిల్ అయితే చాలా బాగా డిజైన్ చేసుకున్నారు.
వంగవీటి మూవీని నిర్మించిన దాసరి కిరణ్ గారే దీనికి కూడా ప్రొడ్యూసర్. ఓకే. ఇక మ్యూజిక్ ఇవన్నీ గురించి మీకు తెలిసిందే, ఎలా తీస్తాడని చెప్పేసి మనకి తెలుసు. ఆ డెప్త్ అంతా కూడా వర్మ గారి టేకింగ్ కానీ, ఆ సౌండ్స్ కానీ, ఆ టెక్నికల్ వాల్యూస్ కానీ అన్ని దీంట్లో కనిపిస్తాయి. అండ్ అలాగే ఇప్పుడు షూట్ కూడా ఆల్మోస్ట్ మొన్న 30% కంప్లీట్ అయిందని, ఇంకా చకచక ఆల్మోస్ట్ చాలా ఫాస్ట్గా తీసేస్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర పక్కా స్క్రిప్ట్, పక్కా ఇది ఉన్న తర్వాత తీయడం చాలా సింపుల్ కదా. అప్పుడప్పుడు వెళ్ళి జగన్ గారిని కలుస్తున్నారు, వస్తున్నారు, ఇంకేంటి అనేవి అప్డేట్స్ చెప్పడం, ఆయన దగ్గర నుంచి కొత్త అవుట్పుట్స్ తీసుకోవడం, చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటూ స్క్రిప్ట్ని అలా ముందుకెళ్ళడం, ఇవన్నీ చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చిన తాజా అప్డేట్ అంటే నెక్స్ట్ 24th ఇంకా ఆల్మోస్ట్ రేపెల్లుండే మార్నింగ్ 11 o'clock ఇది రిలీజ్ అవుతుందని ఉంది. ఆ టైంకి రేపెల్లుండి ఏమేమి రిలీజ్లు ఉన్నాయంటే చిరంజీవి గారి బోలా శంకర్ది కూడా ఒక గ్లిమ్స్ వస్తుందని విన్నాము. అండ్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు రోడ్ షోలు చేసుకుంటూ చాలా వివాదాస్పదాలు అవుతూనే ఉన్నాయి. అండ్ ఇంకా ఏమన్నా కొత్త ఆస్పెక్ట్స్ ఎలిమెంట్స్ ఉంటే అందులో జాయిన్ చేసి 11 o'clock మార్నింగ్, నాకు తెలిసి 24th 11 o'clock మార్నింగ్ అయితే అందరి దృష్టి దీని మీదే ఉంటుంది, ప్రతి మీడియా దృష్టి ఈ సినిమా మీదే ఉంటుంది అని నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఎన్ని మూవీస్ వచ్చినా సరే రామ్ గోపాల్ వర్మకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పుడు పాలిటిక్స్ లైక్ చేసే వాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, ఎవరైనా సరే ఓన్లీ రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్స్ చూసినా సరే ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే చాలా డేరింగ్ అండ్ డాషింగ్. ఒకటి చూడాల్సిన అవసరం లేదు, నేను తీసేస్తా, నేను చూపించేస్తా అన్నట్టు ఉంటారు. కానీ ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు చాలా డైనమిక్గా ఉన్నాయి. జగన్ గురించి తీయాలి అంటే ఆయనలో ప్లస్ అండ్ నెగిటివ్ రెండు ఉంటాయి కదా, అవి రెండు కూడా చూపిస్తారు ఆ మూవీలో. ఇప్పుడు ప్లస్లు మైనస్లు అంటే అఫ్కోర్స్ ప్లస్లు ఉంటే ప్లస్లు, మైనస్లు ఉంటే మైనస్లు అన్నీ చూపించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆయన ఎంచుకున్న ఆస్పెక్ట్ ఏంటనేది మనకు తెలియాలి. అంటే ఫస్ట్ ఏ సబ్జెక్ట్ని తీసుకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాత్ర ఉంది, అది కంప్లీట్ వైఎస్ గారి జీవిత చరిత్ర కాదు, జస్ట్ పాదయాత్రను మాత్రమే తీసుకొని బేస్ చేసుకొని మూవీ తీశారు, అంతవరకే. లక్ష్మీస్ ఎన్టీఆర్ జీవితం మొత్తంలో ఈ పార్ట్ మాత్రమే తెరకెక్కించారు. అలా ఇప్పుడు జగన్ లైఫ్ మొత్తంలో, ఈ రాజకీయ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో అన్నింటిలోనూ కూడా ఓ పర్టికులర్ ఆస్పెక్ట్ని తీసుకుంటారు. అది పాజిటివ్ ఉంటే పాజిటివ్ తీయవచ్చు, నెగిటివ్ ఉంటే నెగిటివ్ తీయవచ్చు. అంటే కంప్లీట్ లైఫ్లో అంటే పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి. మనం ఒక ఆస్పెక్ట్ తీసుకుంటే మాత్రం దాంట్లో మాత్రం జస్ట్ ఆ స్క్రిప్ట్ వరకు, దాంట్లో ఏదైతే వాళ్ళు చెప్పాలనుకున్నారో ఆ కంటెంట్ వరకు మాత్రమే వాళ్ళు డెలివర్ చేస్తారు. అందులో నిజంగా పాజిటివ్ ఉంటే పాజిటివ్ చెప్పొచ్చు, నెగిటివ్ ఉంటే నెగిటివ్ చెప్పొచ్చు. అండ్ నిజంగా నెగిటివ్ ఉన్న దాన్ని కూడా పాజిటివ్ చేసి చూపిద్దాం అనుకుంటే కూడా జనాలకి డైజెస్ట్ అవ్వదు కదా. పోనీ పాజిటివ్ ఉన్నదాన్ని నెగిటివ్ చెప్పినా జనాలకి డైజెస్ట్ అవ్వదు. కొంతమంది ఇలా ఎదురుదాడులు చేస్తూ ఉంటారు. సో ఈ రకంగా చూసుకుంటే ఈ సినిమా మాత్రం ఒక సెన్సేషన్ అవ్వబోతుందని మాత్రం 100% తెలిసిపోతుంది. నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే డెఫినెట్లీ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎలక్షన్స్ని డెఫినెట్లీ ప్రభావితం చేస్తారు. 100% ఎలక్షన్స్ పై ప్రభావం ఈ మూవీ అసలు జగన్కి ప్లస్సా నెగిటివ్ రెండిట్లో ఒకటైతే డెఫినెట్లీ అవుతుంది. సో రాజకీయాల్లో మళ్ళీ జగన్ ఉంటాడా లేదా అనేది కూడా డిసైడ్ చేసినా పెద్ద ఆశ్చర్యం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది వాళ్ళ ట్రెండింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా.